హర హర మహాదేవ. శంభో శంకర. కాలడి శంకరులు మానవాళికి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నావళిలో అత్యంత ప్రధానమైనటువంటి స్తోత్రముగా పెద్దలు చెప్పినటువంటి శివాపరాధ క్షమార్పణ స్తోత్రంలో శైశవ దశలో ఏ రకంగా మనం తప్పులు చేశాము, బాల్య దశలో ఏ రకంగా మనం తప్పులు చేశాము అనేది చూశాము. 3-4 శ్లోకములలో మిగతా దశలలో యవ్వనంలో కానివ్వండి, వార్ధక్యంలో కానివ్వండి, నడిమి వయసులో కానివ్వండి, మానవుడు ఎలాంటి తప్పులు చేస్తూ కనీసం శివనామస్మరణ కూడా చేయడం లేదో దాన్ని ఆయన ఉటంకిస్తూ చేసినటువంటి అపరాధ స్తోత్రం. ప్రౌఢోహం యౌవనస్థో విషధరై పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో అవివేక సుతధన యువతి స్వాదు సౌఖ్యే నిషణ్ణ శైవే చింతాపీనం మమ హృదయం అహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే అపరాధ శివ 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 శంభ శంభో శ్రీ మహాదేవ శంభో. హే శంభో, యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత నేను విషయములనేటటువంటి విషధరై పాముల చేత కాటు వేయబడ్డాను. విషయములంటే ఏమిటి? ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మము. ఇవి ఎల్లప్పుడూ కూడా కన్ను ఒక అందమైనటువంటి వస్తువు చూడాలనుకుంటుంది, చూసిన ప్రతిదీ తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. ముక్కు మంచి సువాసనను పీల్చాలనుకుంటుంది, తను సొంతం చేసుకోవాలి అనుకుంటుంది. చెవి తనకిష్టమైనటువంటి మాటలు, సంగీతము వినాలనుకుంటుంది, అది సొంతం చేసుకోవాలనుకుంటుంది. నాలిక తనకిష్టమైనటువంటి రుచిని ఆస్వాదించాలనుకుంటుంది, నిరంతరము దాని చుట్టూయే తిరుగుతూ ఉంటుంది. చర్మము తనకిష్టమైనటువంటి స్పర్శనే కోరుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఆ స్పర్శ సుఖాన్ని మార్చాలని అనుకుంటూ ఉంటుంది. ఈ మార్పు కోరేటటువంటి స్వభావమే సర్పములు. ఈ సర్పములు నిరంతరము కూడా నా మనస్సుని కాటువేస్తున్నాయి. కాటువేసి పంచభీ మర్మసంధౌ, ఈ హడావిల్లో నేను నీ నామస్మరణ చేయలేకపోతున్నానయ్యా. దష్టో నష్టో అవివేక, ఆ జ్ఞానేంద్రియములన్నీ కూడా మనస్సు యొక్క ప్రేరణ చేత అవి చాలా ఇష్టమొచ్చినట్లుగా పరిగెట్టుతూ ఉండడం వల్ల వివేకాన్ని కోల్పోయాను. నేను కోల్పోయి నిరంతరము కూడా నా మనస్సు ఎటువైపు పరిగెడుతోంది అంటే ధన సంపాదన మీద, తర్వాత పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఒక ఆంక్ష, తర్వాత సంతానాన్ని పొందాలనేటటువంటి ఒక ఆంక్ష, వాళ్లతో పాటుగా స్వాదు సౌఖ్యే నిషణ్ణ, నిరంతరము కూడా పక్క వాళ్ళతోటి పోల్చుకుని లేదా బంధువులతోటి పోల్చుకుని వాళ్ళందరికంటే కూడా నేను అగ్రస్థానంలో ఉండాలనేటటువంటి ఒక పోలికతోటి నిరంతరము కూడా ఆశల వెంబడి పరుగులు పెట్టాను. నేను ధన సంపాదనకి హద్దు లేదు, సంతృప్తి అనేది లేదు నాకు. తర్వాత పెళ్లి చేసుకున్నాను, ధర్మ సంతానాన్ని పొందాను, ఆ పుత్రుల పట్ల, సంతానము పట్ల అభిలాష, ప్రేమ కలిగి ఉన్నాను. కానీ వివేకాన్ని మర్చిపోయినటువంటి సంపాదన, వివేకాన్ని మర్చిపోయినటువంటి ప్రేమతోటి నేను సాధు సౌఖ్యే నిషణ్ణ, ఎంతసేపు కూడా నా సౌఖ్యము, నా కుటుంబం యొక్క పెరుగుదల, నా యొక్క ఆర్థిక అభివృద్ధి అనే విషయముల పట్లే నేను దృష్టిని నిలిపాను. కానీ ఆ వయసులో కూడా నీ పట్ల ఒక చిన్న భక్తిభావాన్ని, శివా పరమేశ్వర అనేటటువంటి ఒక ప్రార్థనని నేను చేయలేకపోయానయ్యా. శైవే చింతావిహీనం మమ హృదయం హో మానగర్వాధిరూఢం. పైగా ఆ వయసులో ఏ రకమైనటువంటి మబ్బులు నా మీద ఆవరించాయి అంటే ఒక రకమైనటువంటి గర్వం. నేను ఇంతటి వాణ్ణి, అంతటి వాణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను ప్రజ్ఞావంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి, ఒకటి కాదు ఇంకా. ఆ రకమైనటువంటి గర్వాతిశయం చేతను నేను నా హృదయం అంతా కూడా నిండిపోయి ఉండడం చేత ఆ శైవే చింతావిహీనం, నీ పట్ల, శివస్వభావం పట్ల, భక్తి పట్ల ఇంత పిసరు కూడా నేను మనసు పెట్టలేకపోయాను. కాబట్టి హే మహాశంభో పరమేశ్వర క్షంతవ్య, నన్ను క్షమించు నాయన. తర్వాత దశలో ఇక వార్ధక్యం గురించి చెప్తున్నారు స్వామివారు. వార్ధక్యే చ ఇంద్రియాణం వికలగతి మతశ్చాధిదైవాదితాపై ప్రాప్తై రోగై వియోగై వ్యసన కృశతనో జ్ఞప్తిహీనం చ దీనం మిథ్యా మోహాభిలాషై
భ్రమతి మమ మనః దుర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధ శివ 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 శంభో శ్రీ మహాదేవ శంభో. హే శంభో, హే మహేశ్వర, హే కపర్తి, హే కైలాసవాసి. నాయన, బాల్యమైంది, యవ్వనమైంది, గర్వాతిరూఢుడనై నేను ప్రవర్తిస్తాను. నేను వార్ధక్యం కూడా వచ్చింది రాదా? మరి కాలం గడిచిపోతూ ఉన్నప్పుడు వార్ధక్యం మీద పడింది. ఆ వార్ధక్యంలో ఏమైంది? ఇంద్రియాణం వికలగతి. ఇంద్రియములన్నీ కూడా వాటి వాటి యొక్క శక్తిని కోల్పోతూ ఉన్నాయి. ఇంద్రియములు, పంచేంద్రియములు, కాళ్ళు పనిచేయడం లేదు, చేతులు పనిచేయడం లేదు, కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, కళ్ళజోడు వచ్చింది, చెవులు సరిగ్గా వినపడటం లేదు. ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క స్థానములు, గతులు తప్పుతున్నాయి. అంతేకాకుండా ఆది దైవాది తాపై, తాపత్రయం బాగా పెరిగిపోయింది. వార్ధక్యం వచ్చిన తర్వాత తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా అన్ని విషయముల పట్ల లౌకికమైనటువంటి తాపత్రయములు, ఈ తాపత్రయంతో నా ఇంద్రియములన్నీ కూడా బలగిపోయి పట్టులు తప్పిపోతున్నాయి. ఆ సమయంలో ప్రాప్తై రోగై వియోగై వ్యసన కృషతనో జ్ఞప్తిహీనంచ దీనం, ఈ రోగములు చుట్టుముట్టాయి. మిగతా రోగాలు పడ్డాయి. వచ్చి వృద్ధాప్యంలో వచ్చి ఏమిటి? బోనస్ రోగాలు, వియోగాలు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో వియోగం, స్నేహితులతో వియోగం, కడుపున పుట్టినటువంటి సంతానంతో వియోగం. వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. వాళ్ళ పట్ల అనురాగం వదిలిపెట్టలేక వాళ్ళు ఇక్కడికి రారు, మేము అక్కడికి వెళ్ళలేము. ఆ యొక్క కడుపు తీపిని తగ్గించుకోలేక, అంతంత మాత్రంగా ఉండలేక, ఆ వియోగంతో వ్యసన కృషతను, నా శరీరము మనసంతా కూడా డస్సిపోయింది నాయన. అంతేకాదు మరో బోనస్ ఏమిటి అంటే జ్ఞప్తిహీనంచ దీనం, జ్ఞప్తి కూడా పోతోంది, జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది నాయన. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయి ఇంద్రియములని కూడా వివశలైపోయి రోగములు చుట్టుముట్టి అయినటువంటి రక్త సంబంధీకులు, కొడుకులు, కూతుళ్ళు, కావలసిన వారు కూడా వియోగం చెందడం వల్ల చాలా దీనుడనైపోయినటువంటి స్థితిలో కూడా నీ నామాన్ని నేను స్మరించలేకపోయాను. మిథ్యామోహాభిలాషై భ్రమతి మమ మనః ధూర్జటే ధ్యానశూన్యం. ధూర్జటి అంటే పరమేశ్వరుడు. హే పరమేశ్వర, మిథ్యామోహాభిలాషై మమ మనః భ్రమతి, నా మనస్సుందే ఇది మోహం అనేటటువంటి దాని చుట్టూ, మోహం అంటే అనేక రకాలైనటువంటి కోరికలు, అభిమానాలు, వాత్సల్యాలు, అయిన వాళ్ళ పట్ల, స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, రక్త సంబంధికుల పట్ల ఉండేటటువంటి దగ్గరతనం, మోహం, కోరిక, వాటి చుట్టూ తిరుగుతూ పట్టుపురుగులాగా నేను అక్కడే ఉండిపోయి నా యొక్క నోటి నుంచి స్రవించినటువంటి ఆ పట్టుదారం నా కాళ్ళకి ఎలాగైతే చుట్టుకుని ఆ పట్టుపురుగు అందులోనే ఉండిపోతుందో, బయటికి రాలేదో, అలాగే ఈ మోహాభిలాషై ఇవన్నీ కూడా మిథ్య అని తెలుసు నాకు. అంటే అశాశ్వతము, ఇవి ఏవి శాశ్వతాలు కావు. ఈ మానవ జీవితమే ఇదివరకు చెప్పినట్లుగా ఈ జీవన యానము ఒక రైలు ప్రయాణం లాంటిది అనుకున్నాం మనం. కాబట్టి ఈ రైలు ప్రయాణం ఎక్కినప్పుడు, రైల్లో ఎక్కినప్పుడు ఒక డెస్టినేషన్ అనేది ఉంటుంది. ప్రతివాడు ఎక్కుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, ఎవరి స్టేషన్ రాగానే వాడు దిగిపోతూ ఉంటాడు. ఈ జీవనగమనంలో కూడా అంతే. భార్య అయినా, భర్త అయినా, కొడుకులైనా, కూతుళ్ళైనా, అల్లుళ్ళైనా మన బండి ఎక్కుతూ ఉంటారు, మన పక్కన కూర్చుంటూ ఉంటారు. ఎంత దూరం ట్రావెల్ చేయాలో అంత దూరం చేస్తారు, వాళ్ళు డెస్టినేషన్ రాగానే దిగిపోతారు అనే విషయం తెలిసినప్పటికీ కూడా నేను ఇంకా ఈ మిథ్యామోహాభిలాషై, నా మనసు ఆ మిథ్యామోహం పట్లే భ్రమిస్తూ, హే ధూర్జటే, నీ యొక్క సంకల్పం చేయలేకపోయాను, నీ నామాన్ని నేను తలుచుకోలేకపోయాను అని బాలశంకరులు 16 సంవత్సరాల వయస్సులో, 90 సంవత్సరాల వయసులో ఉండే వృద్ధుని యొక్క తలపులు ఎలా ఉంటాయో, ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించి ఈ యొక్క స్తోత్రం రాశారు. అంటే ఆయన దూరదృష్టి, ఆయనలో ఉండే దైవశక్తి మనం గమనించాలి. 16 ఏళ్ల కుర్రాడికి 90 ఏళ్ల వృద్ధుడు ఏ రకంగా మనస్తత్వాన్ని కలిగి ఉంటాడో ఎలా తెలిసిందండి? ఆయన సాక్షాత్తు శంకరుడు కాబట్టి ఆయన ఊహించి, నిజంగా ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే 70-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళం, వృద్ధులమైనటువంటి వాళ్ళం మనలో కొందరు ఈ రకమైనటువంటి తప్పులు చేస్తూ మిథ్యామోహాభిలాషై, ఈ మిథ్యామోహముల పట్ల వెంపర్లాడుతూ శివనామాన్ని చేయడం మానేసి ఇంకా ఇందులోనే కొట్టుమిట్టాడుతున్నాము. అంటే ఇకనైనా మనం కళ్ళు తెరుచుకుని ఆ స్వామివారి యొక్క పాదపద్మముల పట్ల భక్తిని ఏర్పరచుకుని పునర్జన్మరాహిత్యం కోసం మనం సాధన చేయాలి. స్వస్తి.